ఆ మాటకొస్తే నువ్వు కూడా ఇంట్లో ఉండకూడదు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నేనా? తనెందుకు వెళ్ళాలి? ఏ ఆయనతో తాళి కట్టించుకున్న నేను ఇంటి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు ఈ ఇంటికి సగం కోడలివి నువ్వు అని నీలిమతో అంటున్నారు కదా, మరి మీరు కోడలిగా ఒప్పుకుంటున్నప్పుడు తనెందుకు ఇంట్లో ఉంటుంది? తను కూడా వెళ్లాల్సిందే కదా. తను వెళ్ళదు. నీలిమని మీరు కోడలిగా ఒప్పుకోవట్లేదా? నర్మోయ్, తానే నా కోడలు. మరైతే వాళ్ళ పుట్టింటికి తనను కూడా పంపించేసేయండి. ఏయ్ నర్మోయ్, నువ్వు తాళి కట్టించుకున్న భార్యవి. భార్యగా వచ్చిన అమ్మాయి పుట్టింటిగా వెళ్ళాలని శాస్త్రాల్లో ఉంది, కానీ కాబోయే భార్యని, వరసైన వాళ్ళని అందరినీ వెళ్ళమని శాస్త్రాల్లో చెప్పలేదు. చూడు, మర్యాదగా నీ బట్టలు సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపో. అత్తయ్య, అత్తయ్య, వద్దత్తయ్య, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏవండి, మీరైనా అత్తయ్యకి చెప్పండి, నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దని చెప్పండి. మీరే కదండి నన్ను ఇంటి గడప దాటొద్దు అన్నారు. నేను దాటనండి, నేను అస్సలు దాటను. నేను ఇక్కడే ఉంటానండి. చెప్పండి, అత్తయ్యకి మీరైనా చెప్పండి. నన్ను ఇందాక అంత కోప్పడ్డారు, అసలు అడుగు బయట పెట్టొద్దన్నారు. ఇప్పుడు ఇప్పుడు అంతలోనే మాట మార్చేస్తారా? అంటే అంటే మీ కోపానికి, మీ మాటకి మీరే విలువివ్వరా? చెప్పండి, అత్తయ్యకి మీరైనా చెప్పండి. అమ్మా కార్తీక్, చూడు, ఇది నేనేదో కక్ష సాధింపుకో ఇంకో దానికో చెప్పట్లేదు. అది పద్ధతి. ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే అరిష్టం జరుగుతుంది. అరే, అయినా ఇంకో 2 నెలలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించడానికి నేను ఇంకేం ప్లాన్లు వేయాలి చెప్పు? అయినా తను 4 నెలలు ఇక్కడే ఉండి సాధించలేంది ఈ 2 నెలల్లో ఏం సాధించేస్తుందని నేను భయపడాలి? ఇవన్నీ కాదురా, తను ఆషాఢానికి ఇంట్లో ఉండకూడదు, అంతే. ప్రతి ఇంట్లో అమ్మాయి తండ్రి ఆషాఢం మొదలవ్వక ముందే ఒక మంచి రోజు చూసుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్తాడు. కానీ వీళ్ళ నాన్నకు అలాంటి పద్ధతులేవీ లేవు. ఏంటి అలా చూస్తున్నావు? ఏ నా మీదేదో పెద్ద ప్రేమ నిండి ఒలికిపోతున్నట్టుగా పిలుస్తాడుగా చెల్లెమ్మా అని. మరి ఇప్పటి వరకు ఒక ఫోన్ అన్నా చేశాడా? చెల్లెమ్మా, ఆషాఢ మాసానికి అమ్మాయిని తీసుకెళ్తాను అని. లేదే. నీ బాబుకి కావాల్సింది పద్ధతులు, మంచి మర్యాదలు ఇవేవి కాదు. మా
మమ్మల్ని హింసించడం, మమ్మల్ని నాశనం చేయడం ఇవే కావాలి. ఇదే నీ బాబు ఎజెండా. అందుకే ఆ పద్ధతి తక్కువ మనుషుల్ని పక్కన పెట్టేసి మనమే ఈవిడి గారిని పద్ధతిగా పుట్టింటికి పంపించేద్దాం. చూడు కార్తీక్, నేను పంతులు గారిని కనుక్కున్నాను. రేపే మంచి రోజంట. రేపు తప్పితే మళ్ళీ ఆషాఢం మొదలయ్యే వరకు మంచి రోజులే లేవంట. సో ఈవిడ గారు రేపే వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. ఇది ఫైనల్. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం ఏమండి, ఏంటి ఏదో వెతుకుతూ ఉన్నట్టున్నారు? నిన్న ఆఫీస్ నుంచి ఒక ఫైల్ తెచ్చాను. అది ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. ఏమండి, ఇదే నా ఫైలు? ఇదే. ఎక్కడుంది? హాల్లో అలమరాలో పెట్టారు. ఇక్కడ వెతుక్కుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. దీన్ని అర్జెంటుగా మైన్స్ మినిస్టర్కి పంపించాలి. ఆయన ఈరోజే జర్మనీ వెళ్తున్నారు. ఇప్పుడు కానీ నువ్వు ఈ ఫైల్ తెచ్చివ్వకపోతే నేను దీనికోసం వెతుక్కుంటూ ఉండేవాణ్ణి. అక్కడ మినిస్టర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయేవారు. తర్వాత మన వర్క్ అవడానికి డిలే అయిపోయేది. అప్పుడు మన షేర్స్ మళ్ళీ డ్రాప్ అయ్యేవి. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోయి ఉంటే చాలా చాలా ఇబ్బంది అయిపోయేది. మొత్తం ప్రాజెక్ట్ ప్లాన్ అంతా తలకిందులు అయిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ బాను. నేను వెళ్ళొస్తాను బాను. ఏమండి, ఏంటి బాను? నిన్న మీరు ఏదో పెన్ డ్రైవ్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్తుంటే నేను గుర్తు చేసి మీకు తెచ్చిచ్చాను. అప్పుడు అనిపించలేదా అండి నేను లేకపోతే ఇబ్బంది అయ్యేదేమోనని?
అనిపించలేదు బాను. అప్పుడు కూడా నాకు ఇదే అనిపించింది. మరి మీరు బాధలో ఉన్నప్పుడు మీతో సరదాగా మాట్లాడి మీ బాధని మర్చిపోయేలా చేసి మీకు భోజనం పెట్టినప్పుడు అప్పుడేమనిపించింది? అప్పుడు కూడా నువ్వు నా పక్కనుంటే నాకే బాధ ఉండదనిపించింది. మరి మీకు రోజు జరిగే అన్ని పనుల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటున్నప్పుడు అప్పుడేంటి బాను, నువ్వు ఎప్పుడూ ఏ పనైనా నా కోసం చేస్తూ ఉంటే నువ్వు నాకు నా పక్కన ఉండాలి అనిపిస్తుంది. అంతెందుకు, నిన్న ఆఫీస్లో మేనేజర్కి ఒక పని చెప్తే చేయలేకపోతే నేను ఇదే బాను అయితే చిటికెలో చేసేస్తుంది అన్నాను. అంటే మీకు సంబంధించిన అన్ని పనులు నేను సమర్థవంతంగా చేస్తున్నాననే కదా అర్థం? అవును బాను, చాలా బాగా చేస్తున్నావు. మరి అలాంటి నన్ను ఒక నెల రోజులు పుట్టింటికి పంపించేస్తే మీ పనులన్నీ ఎవరు చేస్తారండి? అత్తయ్య నన్ను పుట్టింటికి పంపించేస్తానని చెప్తున్నారండి. అవును బాను, ఆషాఢంకి ఏ కొత్త కోడలైనా పుట్టింటికి వెళ్ళాలి, తప్పదు కదా. మరి నేను వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు నువ్వు ఉంటున్నావు కాబట్టి నాకు చేసి పెడుతున్నావు. మరి డివోర్స్ తీసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నాకు ఇవేమీ చేయలేవు కదా, అప్పుడు ఎవరో ఒకరు చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ ఆషాఢం నెల రోజులు ఎవరో ఒకరు చేస్తారులే. అంటే ఏంటండి, మీకు నేనున్నా లేకపోయినా ఒకటేనా? చెప్పండి, నేను ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏమీ తేడా ఉండదా? చెప్పండి ప్లీజ్. మాట్లాడరేంటండి? మీ పనులన్నీ మీకు మీ భార్యలా చేసేవాళ్ళు ఇంకొకళ్ళు దొరుకుతారని అనుకుంటున్నారా? అర్థమైందండి, నాకు బాగా అర్థమైంది. కార్యేషు దాసి.
కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, రూపే చ లక్ష్మి, క్షమయా ధరిత్రి, ఇన్ని రకాలుగా భర్త అవసరాలు తీర్చగలిగి భర్తకి మార్గదర్శిలా నిలబడుతూ అడుగడుగునా తోడుండగలిగేది ఒక్క భార్య అయిన ఆడది మాత్రమే. ఆ స్థానాన్ని ఏ ఒక్కరూ భర్తీ చేయలేరు. అమ్మ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. అలాగే భార్య స్థానాన్ని కూడా ఎవరూ రీప్లేస్ చేయలేరు. అంటే అంటే నేను మీ జీవితంలో ఉండాలి కదండి. కానీ విడాకులయ్యాక అవి అవ్వకూడదనే కదండి నేను ఇన్ని ప్రయత్నాలు చేసేది. అవునండి, నేను ఇక్కడికి వచ్చింది ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకుంటుంది. ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా ఈ చూరు పట్టుకుని వేలాడుతుంది. విడాకులు ఇవ్వకూడదనే కదా. అందుకే కదా నేను ఒక్కొక్కరి మనసు మార్చుకుంటూ వస్తున్నాను. ఎవరి మనసు మారినా మా అమ్మ మనసు మారలేదు కదా. దానికోసమే కదండి ఈ 2 నెలలు ఇంకా గట్టిగా ప్రయత్నించాలని చూస్తున్నాను. కానీ ఈ 2 నెలల్లో 1 నెల ఆషాఢమే పోతుంది కదా. అందుకే కదండి నన్ను పంపించొద్దు అంటున్నాను. అవునండి, 6 నెలల్లో విడిపోతామని తెలిసి ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టింది అత్తయ్య మనసు మార్చాలనే కదా. 6 నెలల్లో 4 నెలలు గడిచిపోయాయి. ఈ 4 నెలలు నేను మీ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూశాను. ఎప్పుడూ నన్ను తిట్టే బామ్మలో మార్పు తీసుకొచ్చాను. ఎప్పుడూ నాకు పోటీగా నిలబడే చాందినిని నాకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాను. నీలిమ మారినా మారకపోయినా మనకు అవసరం లేదండి. ఇక మిగిలింది అత్తయ్య. నాకు మిగిలింది ఇంకా ఈ 2 నెలలే. ఈ కొంచెం టైంని అత్తయ్య లాగేసుకోవాలని చూస్తున్నారు. ఆ కొద్ది టైంని పూర్తిగా ఉపయోగించుకొని నేను అత్తయ్యలో మార్పు తీసుకురావాలని కష్టపడుతున్నాను. అది గనక జరగకపోతే ఇక నా జీవితం జీవోత్సవం అయిపోతుంది. మీరు లేని నా జీవితం అసలు జీవితమే కాదు. అందుకే
ఆషాఢం పేరుతో నా నుంచి లాగేసుకొనివ్వకండి. ఎలాగైనా సరే మీరే ఈ గండం నుంచి నన్ను బయట పడేయనివ్వండి. ప్లీజ్ అండి, మీరే అత్తయ్యకి ఏవైనా చెప్పి ఈ ఆపద నుంచి తప్పించండి. ఆషాఢం పూర్తయ్యాక నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రావు. ఆషాఢానికి ఒకవేళ నేను వెళ్లాల్సి వచ్చినా ఆ తర్వాత ఇంకో నెల నాకు ఇక్కడే ఉండే హక్కు ఉంది. కానీ కార్తీక్కి నీ మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ మధ్య ఉన్న ఈ 30 days లో కార్తీక్ మనసులో ఆ చోటుని నేను లాగేసుకుంటాను. నీ మీద కోపాన్ని పెరిగేలా చేసి నా మీద ప్రేమ పుట్టేలా చేసుకుంటాను.